అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నేను ఒక వీడియో చూశానండి. పాప ఏడుస్తా చెప్తుందనమాట. సుమన్ టీవీ వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తుంది. హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఎంత దారుణం అంటే అండి, తోటికోడళ్ళు అంటే అలా ఉంటారని ఇప్పటి వరకు ఈ వీడియో చూసే వరకు నాకు తెలియదండి. నేను ఇంతమందిని చూశాను. దెబ్బలాడుకున్న వాళ్ళు ఉంటారండి, దెబ్బలాడుకుంటారు, విడిపోతారు, ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు ఒకే సంబంధం లేకుండా చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి, అందరూ ఉంటారు, కొంతమంది ఉంటారు. కానీ పూర్వం నుంచి నాకు తెలిసినది, నేను చూసిన ఫ్యామిలీలు, మా పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఎక్కడా కూడా ఇంత గొడవలు ఉంటాయి అనేది తెలియదు. నాకు ఇంత వయసు వచ్చింది కానీ తెలియదండి. ఎలా అంటే పెద్ద కోడలు ఇంటికి వచ్చి ముందు వచ్చిన తర్వాత చక్కగా ఇల్లంతా ఆవిడ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేది. వెనకాల కోడళ్ళు వచ్చేవారు. వచ్చినప్పుడు చిన్నావిడ పెద్దావిడిని పిలవాలి అంటే, ఏమండి అక్క వంట అయిందా అనేవారు. అయిందమ్మా అనేసి చిన్నావిడ చెప్పేది. అలాగ తోటికోడళ్ళు అనుబంధాలు అలా ఉండేయండి. ఆ పిల్లలు కూడా అంత అలాగా చిన్నమ్మ, పెద్దమ్మ, అన్నయ్యమ్మ అలా పిలుచుకునేవారు. ఆ పిలుపులకి చాలా విలువ ఉంటుంది, మంచి గౌరవమైన కుటుంబాలుగా ఉండేవారు. కానీ ఈ రకంగా ఉంటారని నాకు తెలియదు. ఆస్తుల పంపకాల దగ్గర, బంగారాల పంపకాల దగ్గర, సామాన్ల పంపకాల దగ్గర అత్తగారు వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది, మాకు తక్కువ ఇచ్చింది, ఇలాంటివి కొంతమందికి ఉంటాయండి కడుపుల్లో. కానీ అది అందరికీ వర్తించదు, అందరికీ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ బయటపడినా కానీ వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళతో మాట్లాడటం మానేయటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేయటం, దూరంగా ఉండటం అలాంటివి చేస్తారు. అది కామన్గా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండాను ఇదేంటండి బాబు, అసలు మరిగింతుందంటే ఎప్పటి నుంచి మరిగించుతుందో, నూనె పొయ్యి మీద పెట్టి నూనె సలసలా మరిగిపోతుందంటండి. అది మరుగుతుందని వీళ్ళకేం తెలుస్తుంది? ఊరు వెళ్ళిపోతుంది ఆవిడ. పాపం కూతురు ఎవరో ప్రెగ్నెన్సీ అనుకుంటా ఇతర దేశం ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, అన్నీ సర్దేసుకుని వెళ్తున్నారు. మరి దాన్ని చూసి, ఆ సంతోషాన్ని చూసి వార్చలేకపోయిందా? లేకపోతే ఏమన్నా పాత పగ పెట్టుకుని అలాగుందా? ఎప్పటికైనా ఈవిడిని ఏమన్నా చెయ్యాలని పగ పెట్టుకుని ఉందో తెలియదు కానండి. వెళ్ళి ఆవిడని వెనక్కి పిలిచిందంట. బొట్టించుకుంది కానీ రమ్మందో ఏమో. మరి శ్రావణ మాసం కదా, ఎవరైనా పసుపు కుంకుమ అంటే వెనక్కి వస్తారు. అలా వెళ్ళి పాపం ఇంట్లోకి వెళ్ళిన మనిషి మీద మరిగే నూనె పట్టుకొచ్చి పోసేసిందంటండి. ఆ పోసేస్తే ఒళ్ళంతా ఉంటుందండి. అంత మరిగే నూనె, అంత నూనె కాసేసి పోసింది కదా రాక్షసి. ఎంత తప్పు అండి అది, చాలా తప్పు కదా. అంటే అంత ప్రాణాలు తీసేస్తారండి కోపాలుంటే. ఏదో మగవాళ్ళు గొడవలు పడిపోయి నరుక్కునే పరిస్థితిలోనూ ఇంట్లో తోటికోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇలాగ కూడా పడిపోతే ఇంకా ఫ్యామిలీలు ఏంటి, రిలేషన్స్ ఏంటి, అనుబంధాలు ఏంటి, ఆప్యాయతలు ఏంటి, ఏముంటాయండి? ఏమీ ఉండవు కదా, అంతా శూన్యమే కదండి. అంటే ఉండే కొలది ఎలా దారి తెస్తాయి, ఎలా ఉంటారు ఏంటి అని. ఇప్పుడు అలాంటి ఇంట్లోకి ఒక ఆడపిల్లని ఇవ్వాలన్నా ఇచ్చేవాళ్ళు కూడా జడుగుతారు కదా. అయిపోయి ఇలాంటి మనుషులు ఉన్నారా అని దూరంగా వెళ్ళిపోవచ్చు కదండి. ఇష్టం లేకపోతే ఏదైనా గొడవ ఉంటే గొడవలా మాట్లాడుకోవాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, వేరే కాపురం వెళ్ళిపోవాలి, ఆ ఇంట్లో ఉండకూడదు, కొన్ని వాళ్ళతో మాట్లాడకూడదు, అంతే తప్ప అలా కాగే నూనె పోసిందంటే ఆవిడ నరకం. ఎంత నరకం అండి ఆ వయసులో, పాపం పెద్ద నరకమే కదా. అలాంటి ఆవిడని ఏం చేయాలండి? ఈవిడిని రోడ్డు మీద నుంచోబెట్టాలి, ఎర్ర టెండలో నుంచోబెట్టి ఈవిడికి పొయ్యాలి అది పట్టుకొచ్చి. ఎంత తప్పండి అది. ఏంటి ఆవిడ అహంకారం ఏంటి? అలాంటి అహంకారం మనుషుల్ని అణిసివేత ఎలాగ అనసాలి? అది ఏంటి? ఇప్పుడు చిన్నవి మన ఇంట్లో గొడవలు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మనం చేసుకోవాల్సిన పనులు కూడా. కానీ అంత క్రోధం అది పెట్టుకుని ఇంట్లోనూ కాపరాలు చేయటం కూడా చాలా ప్రమాదం అండి. ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోయి హాయిగా బతకాలి పిల్ల పాపలతోటి. అందరూ సంతోషంగా ఉండాలి. ఒకవేళ మాట్లాడుకోకపోయినా దూరంగా ఉన్నారనుకోండి, ఆ గొడవ వేరుగా ఉంటుంది. కానీ అంత ప్రమాదకరమైన మనిషి అన్ని బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండి టికెట్లు తీసుకుని వాళ్ళు 10 నిమిషాల్లో ఫ్లైట్కి వెళ్ళిపోయే వాళ్ళని అంత దుర్మార్గం చేసింది ఏంటో నాకు అర్థం కాలేదండి. నిజంగా సిచ్యువేషను చూసానేమో, అది విన్నాను. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడుతుంటే నాకు బుర్రంతా ఒకలాగా అయిపోయింది. ఎంత ప్రమాదం జరుగుతాయా అనేసి. చాలా భయంకరమైన రోజులు గడుస్తున్నాయి. మనుషులతోటి నమ్మకాలు లేని ఫ్యామిలీలాగా అయిపోతున్నాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారో మరి ఏంటో తెలీదు. చాలా దారుణంగా ఉందండి. నాకైతే చాలా బాధ కలిగేసి వీడియో చెయ్యాలని చేశాను. కానీ ఎవ్వరు అటువంటివి చేయకూడదండి. దయచేసి కోపాలు ఉంటే పక్కకి వెళ్ళిపోవటమే. ఇప్పుడు మేము మీరని కాదండి, మా ఇళ్లలోనూ తోటికోడళ్ళు అందరూ ఉంటారు. మా మేనత్తలు 4, మా అమ్మ తోబుట్టులు, అన్నదమ్ములు, భార్యలు అలా చూశాను. మా అక్కాళ్ళు 4,
పిన్నమాంగారు కోడళ్ళు కూడా సొంత తోటి కోడళ్ళలాగా ఉంటారు. ఇప్పుడు మేము ఉన్నామండి, మా మాంగారులు 5 ఎంతమంది ఉంటే మా తోటి కోడళ్ళు 3 మేము అందరం కూడా చక్కగా ఉంటుంది రిలేషను. కనపడినప్పుడు మాట్లాడుకుంటాం, ఆప్యాయతగా ఉంటాం ఒకరికొకళ్ళు. కానీ ఇలాంటి గొడవలు అయ్యి నేను ఎప్పుడూ చూడకండి, నాకు ఒకసారి షాక్ తగిలినట్టు అయిందండి.